హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సండే మనం ఇచ్చిన రెండు ప్రిడిక్షన్లు యాక్యురేట్గా కరెక్ట్ అయ్యాయి. ఎవరెవరు ప్లేయర్స్ ఆడతారని మనం గెస్ చేసాం, వాళ్ళు ఆడారు. సో బ్రహ్మాండమైన ప్రిడిక్షన్ అనేది ఇచ్చాము. చాలా మంది డ్రీమ్ 11 ప్లేయర్స్ మీరు బాగా పిక్ చేస్తున్నారు సార్ అని చాలా మెసేజెస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిస్ అవుతుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ అయితే ఫాలో అవ్వండి. సో ఇవాళ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ, కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. కేకేఆర్ కి ఆల్రెడీ పెద్ద కంగు తిని ఉన్నారు. మ్యాచ్ల్లో భారీ టార్గెట్ కొట్టి కూడా బౌలర్స్ చేతులు ఎత్తేసరికి చాలా అలవోకగా కొట్టేశారు అనమాట. సో దాని మీద వాళ్ళు ఖచ్చితంగా కసరత్ చేస్తారు. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసుకుంటారు. ముఖ్యంగా సునీల్ నారాయణ్ కూడా కొట్టేసరికి వాళ్ళు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏ ఓవర్ ఎటు పోవాలో కూడా తెలియలేదు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ కూడా వాళ్ళు స్పిన్ తిరుగుతున్న పిచ్లో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది బౌలింగ్ డిపార్ట్మెంట్ని బాగా స్కూటింగ్ చేస్తారు. సో మేబీ మిచెల్ స్టార్క్ కమ్బ్యాక్ అవ్వచ్చు టీంలోకి. అలాగే మీకు టీంలో వేరే ఏదైనా చేంజెస్ చేస్తారా అంటే చమీరాని అయితే పక్కన పెడతారు, దుష్మంత్ చమీరాని. సో మిగతా వాళ్ళంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. సో మనం ఒక్కసారి ప్లేయింగ్ 11 చూద్దాము. సో కేకేఆర్ చూద్దాము, కేకేఆర్ టీమ్ చూద్దాం. ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్ ఓపెనింగ్, వీళ్ళిద్దరు కూడా స్టాండ్ అయితే బ్రహ్మాండమైన గేమ్ ఆడుతున్నారు. అలాగే మీకు రఘువంశీ కొంచెం ఫస్ట్లో టచ్లోకి వచ్చాడు కానీ కొంచెం బ్యాక్కి వెళ్తున్నాడు. సో రఘువంశీ కూడా పికప్ అవ్వాల్సి ఉంది. సో తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రసెల్. ఇక్కడ వరకు చూడండి బ్యాటింగ్ ఆర్డర్ అసలు డౌటే లేదు. రమన్ దీప్ సింగ్తో సహా బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఉంది. సో ఇక్కడ వరకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బ్యాటింగ్తో ఎటువంటి ఇది లేదు. 200+ కొడేస్తున్నారు. ఓవర్కి 10 runs చొప్పున కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే వచ్చిన చిక్కల్లా వాళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే, అంటే హిట్టర్స్ ఎవరైనా హిట్ చేస్తుంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఆ కంట్రోలింగ్, ఆ పార్ట్నర్షిప్ని విడగొట్టే బౌలర్ అనేది దొరకట్లేదు. సో మేబీ ఏమన్నా వైభవ్ అరోరా ఈసారి కీలకమైన రోల్ ఏమైనా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. అలాగే హర్షిత్ రాణా, దుష్మంత్ చమీరాన్ పక్కన పెట్టుకుంటే స్టార్క్ వచ్చేస్తాడు మళ్ళా. సో సాకిబ్ హుసేన్ ఏమన్నా ట్రై చేస్తారా ఈ మ్యాచ్లో, అంటే ప్లేయింగ్ 11లో ఏమైనా ట్రై చేస్తారా అనేది చూద్దాం. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయితే శ్రేయాసే వస్తాడు. ఒకవేళ శ్రేయాస్ రాకపోతే సాకిబ్ హుసేన్ ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకోవచ్చు. మిగతా టీం అంతా నార్మల్గానే ఉంటుంది. మనం ఒక్కసారి డీసీ చూద్దాం. డీసీ ప్లేయర్స్ చూసినట్లయితే డేవిడ్ వార్నర్ కంబ్యాక్ అవుతాడా? సో కొంచెం ఇంజ్యూరీ అయితే తగ్గింది, కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఒకవేళ కంబ్యాక్ అయితే టీంలో పెట్టుకోండి. కంబ్యాక్ అవ్వకపోయిన పక్షంలో సో మీకు ఫ్రేజర్ వస్తాడు ఓపెనింగ్కి, పృథ్వీ షా, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ఓపెనింగ్ అనేది. అయితే ఇక్కడ షయోప్ని మ్యాచ్ ఆడిస్తారా, పక్కన పెడతారా? రిక్కీ బోయే ఆప్షన్ ఉంది వీళ్ళకి, ఎందుకని ఉపయోగించుకోవట్లేదు తెలియట్లేదు. అలాగే మీకు విక్కీ ఓస్వాల్ ఉన్నాడు బ్రహ్మాండంగా. సో రకీ షాలామ్ ఉన్నాడు. సో వీళ్ళని ఎందుకని ఆడించట్లేదు? ఆల్రౌండర్ ఉన్నారు, ఆల్రౌండర్ను ఒక్క ఆల్రౌండర్ని పెట్టుకున్నా కూడా సో వీళ్ళకి ఏమన్నా ఇప్పుడు చూడండి మనకి రాజస్థాన్ రాయల్స్లో యంగ్ ప్లేయర్స్ సక్సెస్ అవుతున్నారు, బ్రహ్మాండంగా ఆడుతున్నారు. సో వీళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ యంగ్ ప్లేయర్స్ ఉత్సాహంగా ఉంటారు. అప్పటి వరకు బెంచ్ మీద ఉండి ఆ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తారు. సో మేబీ ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం. సో జేక్ ఫ్రేసర్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కానీ క్లిక్ అయితే మ్యాచ్ అటు సైడ్ వెళ్ళిపోద్ది. తర్వాత ఇంకా అభిషేక్ పౌరల్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, ఇక్కడ వరకు కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంది. సో మెయిన్ స్పిన్నర్స్ ద్వయం వచ్చేసరికి అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్, వీళ్ళిద్దరు అయితే బ్రహ్మాండమైన టర్న్ అయితే తిప్పగలుగుతారు ఈ పిచ్ మీద. సో అటు సైడ్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళిద్దరు. సో ఈ నలుగురు బౌలర్స్ అనేది ఒక మ్యాజిక్ అనేది జరగబోతోంది. సో అలాగే కుల్దీప్ యాదవ్, అండ్రిక్ నోక్జెక్, ఖలీల్ అహ్మద్, ఇంకా ముఖేష్ కుమార్, ఇది వీళ్ళ టీం అయితే. మేబీ ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మని పెట్టుకుంటారా మనం చెప్పలేము. అది సో ఎస్దల్ ఉన్నాడు, పెట్టుకోవచ్చు, చెప్పలేం. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఏదైనా జరగచ్చు. సో టీంని బట్టి పికప్ చేసుకోండి. నేను వికెట్ కీపర్, బ్యాటింగ్, ఆల్రౌండర్ అండ్ బౌలింగ్ ఇలా పెడుతున్నాను. ఏదైనా టీమ్ చేంజెస్ ఉంటే వాళ్ళని తీసి వీళ్ళని రీప్లేస్ చేసుకోండి, దట్స్ ఇట్. సో మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ 54% కోల్కతా నైట్ రైడర్స్కి ఉంది, 46% ఢిల్లీకి ఉంది. బట్ ఢిల్లీ మంచి ఊపులో ఉంది, 80%లో ప్లే ఆఫ్కి వెళ్ళాలని చాలా బలంగా ఉన్నారు.
సో వాళ్ళు దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. సో మరి కేకేఆర్ మీద ఏమైనా పై చేసి సాధిస్తారా అని అడిగితే, నా ప్రిడిక్షన్ అడిగితే పిచ్ రిపోర్ట్ని బట్టి చెప్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం 200+ కొట్టినా కూడా డిపెండ్ చేసుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది. సో కోల్కతా మనకు తెలుసు చేజింగ్కి బాగా అనుకూలంగా ఉండే పిచ్. చేజింగ్ టీంకి టక ఆ రన్ రేట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మేబీ ఏమైనా కేకేఆర్ చేజింగ్ చేస్తేనే ఈ మ్యాచ్ని కాస్త వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. ఫస్ట్ బ్యాటింగ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ చాలా వీక్గా ఉంది, ఫీల్డింగ్ చేతులు ఎత్తేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ ఎక్కడో ఉంటున్నాడు, బౌలర్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు, బౌలర్స్కి చెప్పలేకపోతున్నాడు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్తున్న వైల్డ్ లెంత్ మనం ప్రీవియస్ మ్యాచ్ చూసాం, వైల్డ్ లెంత్ అని చెప్పినా వాళ్ళు ఫుల్ టాస్ వేయడమో లేదంటే ఫ్లైటెడ్ బాల్స్ వేయడమో చేస్తుంటే గ్యాలరీలోకి వెళ్ళిపోయింది, 6లు మోత మోగిపోయింది, అంత భారీ స్కోర్ కొట్టి కూడా గెలవలేకపోయారు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ కంటే కూడా చేజింగ్ చేయడానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నా వీళ్ళు టాస్ గెలిస్తే. అలాగే డీసీ టాస్ గెలిచినా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఎటు చూసినా కూడా నిన్న నేను చెప్పా చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది ఎటు చూసినా కూడా అని. ఇప్పుడు ఎటు చూసినా కూడా ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు ఒక 200+, 200 to 220 పైన కొడితే కానీ డిపెండ్ చేసుకోలేని పరిస్థితి ఉంది. సో వాళ్ళలో బేభత్సమైన హిట్టర్లు ఉన్నారు. సో 200 మార్క్ అయితే వాళ్ళు లాగాలని చూస్తారు. బట్ ఈసారి కోల్కతా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ని అయితే పదును పెట్టుకుని వస్తుంది. కొంచెం డీసీ హిట్టర్స్కి కొంచెం కళ్ళెమేస్తుందా అని అయితే నాకు అనిపిస్తుంది. సో పిచ్ని బట్టి చూస్తుంటే. సో ప్రిడిక్షన్ ఏంటి అంటే కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. సో కేకేఆర్ గెలుస్తుంది, ప్లే ఆఫ్ దాన్ని ఏమంటారు రేస్లో టాప్లోకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ రాజస్థాన్ టాప్లో ఉంది. సో కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిస్తే సెకండ్ ప్లేస్కి అనేది వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా ఈజీగా దాన్ని రన్ రేట్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ రన్ రేట్ అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో కేకేఆర్ వాళ్ళకి. సో కేకేఆర్ గెలిచే ఛాన్సెసే చాలా హైగా ఉన్నాయి. సో మరి మీకెవరు గెలుస్తారు అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే అటు సైడ్ ఢిల్లీ చూస్తే మీకు హిట్టర్స్ ఓపెనర్స్ ఎవరైతే ఉంటారో ఆ పవర్ ప్లేలో వచ్చిన రన్స్తోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత చూడండి మిడిల్ ఓవర్స్ అనేది వాళ్ళు డ్రాగ్ చేసుకుంటూ ఉన్నారు, సింగిల్స్, టూస్, దీని మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. బిట్వీన్ 12 and 16 అవర్స్ అంటే ఈ 4 అవర్స్ వాళ్ళు ఈ మొమెంటం అంటుందండి. సో ఆ మొమెంటాన్ని అక్కడ చూపించలేకపోతున్నారు. ఇక్కడ అంతకుముందు ప్రీవియస్ ఓవర్ 20 రన్లు కొట్టినా కూడా ఒక ఓవర్ డల్ అయిపోయి 5 రన్లు 4 రన్లే కొట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అది హ్యాబిచువల్ అయిపోయి 2-3 ఓవర్లు కొనసాగుతుంది. సో ఢిల్లీకి ఉన్న ప్రాబ్లం అది. సో నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను, ఢిల్లీకి ఏంటి అంటే పవర్ ప్లేలో వచ్చిన రన్స్ ఎక్కువ వస్తున్నాయి. అదర్వైజ్ వాళ్ళు మిడిల్ ఓవర్స్లో చాలా తడబడుతున్నారు. హిట్టర్స్ కూడా అంటే ఫినిషర్స్ కూడా వాళ్ళ రోల్ అనేది పోషించట్లేదు. ముఖ్యంగా స్టఫ్స్ కొంచెం ఆడాల్సిన మ్యాచ్ ఉంది. నిన్న చూడండి విల్ జాక్స్ ఆడాడు, అసలు 16 ఓవర్ల మ్యాచ్ అయిపోయింది. అది అనుకొని కూడా అనుకోలే ఎవరు అంత తొందరగా అయిపోతుంది, లాస్ట్ ఓవర్ వరకు వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ 16 ఓవర్లను కొట్టేశారు. సో అలాగా ఢిల్లీకి కూడా ఆ మంచి ఎబిలిటీ ఉంది. సో కానీ మంచి ఫినిషర్ అయితే కనిపించట్లేదు నాకు. అదే కేకేఆర్లో చూడండి రింకు సింగ్, రసెల్ ఇద్దరు కూడా మంచి ఫినిషర్స్. సో కాబట్టి అడ్వాంటేజ్ అయితే నాకు కేకేఆర్గా ఉందనిపిస్తుంది. మీకే టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.